హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఇప్పటి వరకు ఈ ట్యాంక్‌కి బీమ్‌లు, తర్వాత స్తంభాలయితే వేయడం జరిగిపోయింది. ఇప్పుడు ఈ ట్యాంక్‌కి స్లాబ్ అంటే వాటర్ నిలబడేటువంటి స్లాబ్ వర్క్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో, ఇప్పుడు ఈ సెంటరింగ్ అంటే ఈ సెంటరింగ్ చేసేది కూడాను ఇప్పుడు ట్యాంక్ స్లాబ్ మొత్తం అయితే కాదు. ఫస్ట్ బీమ్ చేస్తాము. బీమ్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ షేడ్ అయితే చేస్తాం. షేడ్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ మధ్యలో ట్యాంక్ మధ్యలో అయితే ఇది స్లాబ్ మళ్ళీ మధ్యకి ఒకటి సెంటరింగ్ చేస్తాం. మొత్తం 3 భాగాలు అయితే మాత్రం చేయాలి ఇది. అందుకు ముందుగా రింగ్ బీమ్ సెంటరింగ్ అయితే స్టార్ట్ చేయడం చేసాం. అదిగో ఇలా ఉంటుంది రింగ్ బీమ్. చుట్టూరు ముందు ఇలా సెంటరింగ్ అయితే చేసి పైన చెక్క అయితే పేస్టింగ్ చేస్తాము. సో, చెక్క అయితే పేర్చిన తర్వాత దీని మీద మళ్ళీ సంచులు కోసేసి అదే సిమెంట్ సంచులు ఉంటాయి కదా, సంచులు కోసేసి వేసేసి దాని మీద ఇలాగా సిమెంట్ గచ్చి అయితే చేస్తాం. ఈ సిమెంట్ గచ్చిని బెడ్ ప్లాస్టింగ్ అంటారు, లేదంటే డెక్కింగ్ అని కూడా అంటాము. సో, ఇది ఇలా చేసిన తర్వాత ఇది ఆరిన తర్వాత అంటే మన్నాడు ఆరుతుంది. ఆరిన తర్వాత దీని మీద మళ్ళీ ప్యాడ్ అయితే అలకాలన్నమాట. ప్యాడ్ అలకపోతే ఏమవుతుందంటే ఇది మొత్తం మనం సెంటరింగ్ అయిపోయిన తర్వాత పీకేయాలి. ఇది పీకేసినప్పుడు మొత్తం ఇది చేసినంత పడిపోవాలన్నమాట. అంటే మనం ఓసు కట్టుబడి కట్టేసిన తర్వాత కాంక్రీట్ పోత స్లాబ్ అది వేసేసిన తర్వాత మనం ఒక 10 రోజులు 20 రోజులు ఆగి సెంటరింగ్ తీసేస్తాం కదా, సేమ్ అలాగే అది రేక్ సెంటరింగ్ కాబట్టి మనం కొట్టిన తర్వాత వెంటనే విడిపోద్ది. కానీ ఇది మాత్రం అలా కాదు. ఇది ఊడాలంటే ఇలా ఈ ప్యాడ్ అలగాలి. ప్యాడ్తో పాటు ఇలా ఈ బైక్ ఆయిల్ ఉంటుంది కదా, వేస్ట్ ఆయిల్, ఇది కూడా కలుపుకొని రాసుకుంటే కనుక మనం కొట్టిన వెంటనే మనకి ఈజీగా పడుతుంది అనమాట. కానీ పీకేయడం మాత్రం చాలా రిస్క్గా ఉంటుంది. ఇది దూరంగా ఉండి పీక్కోవాలి, లేదంటే మొత్తం సెంటరింగ్ కార్లనే ఎరిగిపోయి మొత్తం మనం కిందకి వెళ్ళిపోతాము. అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఈ టైప్ సెంటరింగ్ వచ్చి మన పూర్వకాలంలో మాత్రం చేసేవాళ్ళు. ఇప్పుడైతే ఎవరు చేయట్లేదు. ఇప్పుడు అంతా కూడా రేక్ సెంటరింగ్ చెక్క సెంటరింగ్ దిగేసేసి బీమ్కి చెక్క దిగేసేసి పైన స్లాబ్కి ఏమో రేక్ దిగేసేస్తారు. కానీ దీనికి మాత్రం మనకి రౌండ్ షేప్ కాబట్టి ఇది రౌండ్ రావడానికి మాకు అందంగా రావడానికి ఇది మనం ఈ డెక్కింగ్ అయితే అదే బెడ్ వాషింగ్ అయితే చేస్తాం. సిమెంట్ వచ్చేసి ఇలా అయితే తర్వాత ఈ పేడ అది రాసి దాని మీద ఓసు కడతామంట. ఫ్రెండ్స్, దీన్ని చూసాక మీకేమనిపించింది? ఒకవేళ దీని గురించి మీలో ఎవరికైనా తెలిసి ఉంటే కనుక నాతో కామెంట్లో షేర్ చేయండి. అండ్ నాకు సపోర్ట్ చేసి నన్ను ముందుకు తీసుకెళ్తారని మరీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్.